నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ మాకు రేషన్ సరుకులను ఇప్పించండి మహాప్రభో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా అంటే చాలా గగ్గోలు పెడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సమయానికి రేషన్ అందక చాలా మంది ఇక్కట్లు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏం చెబుతున్నాం, మేము అంటే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇకపై అంటే రానున్న రోజుల్లో రంజాన్ తోఫా ఇస్తాం. ఫస్ట్ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి క్రిస్మస్ తోఫా ఇస్తాం. క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా ఇవన్నీ మేము ఇస్తామని కూటమి ప్రభుత్వంలో వాళ్ళందరూ చెప్తున్నారు. అవి ఇచ్చే ముందు అంటే ప్రస్తుతం నిత్యావసర సరుకులు కావాలి, అది ఇవ్వండి. ముందు అన్నీ ఇచ్చి ఇవన్నీ సక్రమంగా చేసుకుంటూ అప్పుడు అవి ఇవ్వండి. ఇవే ఇవ్వకుండా అవి ఇస్తామని చెప్తా జనాలు ఏ విధంగా నమ్ముతారు, ఏ విధంగా బతుకుతారని అడుగుతున్నాం. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది కూటమి ప్రభుత్వం? ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 75 రోజుల నుంచి 80 రోజుల మధ్య వ్యవధి గడుస్తుంది. ఆల్మోస్ట్ 76 ఎంతో ఉంది. ఇప్పుడు వచ్చిన తర్వాత నుంచి ఇవి చేసాం అవి చేసాం అని ప్రగల్భాలు పలుకుతున్నారు ఒక్కొక్కళ్ళు. కానీ చేసింది ఏం లేదు, చెప్పింది ఏం లేదు, ఆచరించింది ఏం లేదు, అమలుపరిచింది ఏం లేదు. ఏమని కనబడుతుందంటే కేవలం ప్రకటనల వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ప్రకటనల వరకు మాత్రమే వీళ్ళు తెలుపుతున్నారు. కానీ ఒక విషయం, ఇప్పుడు సామాన్యుడికి ఏం కావాలండి? ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఏం కావాలి? రేషన్ కావాలి. అలాంటి రేషన్ని వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? మా రేషన్ సరుకులు, మా రేషన్ మాకు ఇవ్వండి మహాప్రభు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ప్రభుత్వ వైఫల్యం కాదేది. స్ట్రైట్గా ఇదే వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు మీరు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు? ఎందుకు కట్ చేస్తున్నారు? ఏమైంది? మనకి రేషన్ ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, జాతీయ పౌర సరఫరాల శాఖ. అది ఆ సంస్థ నుంచి, ఆ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం దేశం అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే స్టేట్ కొన్ని టెండర్స్ పిలుచుకుని, టెండర్ మాట్లాడుకుని, వాళ్ళ అగ్రిమెంట్ చేసుకుని ఆ విధంగా వాళ్ళు రాష్ట్రాల్లో అమలు చేసుకుంటారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు మేము తగ్గించేసాం, నిత్యావసర సరుకులు మేము పేద ప్రజలకు ఇస్తున్నాం, నిత్యావసర సరుకుల ద్వారా భయంకరంగా రేట్స్ ఉన్నాయి, అవన్నీ తగ్గించి మేము సామాన్యంగా నార్మల్ రేట్స్కి ఇస్తున్నాం అని మంత్రి నాదెండ్ల మనోహర్ గతంలో ఒక 1 month బ్యాక్ ప్రెస్ మీట్లో ముఖ్యంగా తెలపడం జరిగింది. మీకు తెలుసా లేదో, 2029 వరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని తెలిపేశారు, ప్రకటించేశారు, అమలు కూడా చేసేశారు. ఎప్పటి వరకు? 2029 వరకు. 2029 వరకు ఫ్రీ రేషన్ ఫర్ ఎవ్రీ ఇండియన్. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా 2 రేషన్లు వచ్చేవి. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది, నెక్స్ట్ మోడీ ద్వారా వచ్చేది. 2 పథకాలు వచ్చేవి. జగన్మోహన్ రెడ్డి ఏదో కొన్నాళ్ళు సాగించాడు, తర్వాత వదిలేసుకున్నాడు, చేతులు దులుపుకున్నాడు, పారిపోయాడు, వెళ్ళిపోయాడు, అయిపోయింది. అంతా తెలిసింది మనకి. మీకు గుర్తుందా లేదో, మీ అందరికి గుర్తుందా లేదో, కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 100 రూపాయలు పెడితే మనకి 12 ఐటమ్స్ వచ్చేవి. కానీ స్టేట్ విడిపోయిన తర్వాత 2014 to 19, 19 to 24, ఇప్పుడు 24 to 29, అంటే ఈ 10 ఏళ్ల వ్యవధిలో మనకి కేజీ కందిపప్పు, కేజీ పంచదార ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. అసలు ఈ ప్రభుత్వం దగ్గరకు వచ్చేటప్పటికి అవి కూడా శ్రీరమణ గోవిందో హరి లేదు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం కేజీ కందిపప్పు, కేజీ షుగరు, ఇక ఇతర ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం ఇది కూడా ఇవ్వలేకపోతున్నారు. కేవలం బియ్యానికి మాత్రమే పరిమితం అయిపోయింది. కేవలం బియ్యం, ఓన్లీ రైస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే రైస్ కూడా కొన్ని చోట్ల అవినీతి జరుగుతున్నాయి, కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల సన్న బియ్యం అంటున్నారు, కొన్ని చోట్ల దొడ్డు బియ్యం అంటున్నారు, కొన్ని చోట్ల కల్తీ బియ్యం అని అంటున్నారు. ఇక్కడ ఇచ్చే ఒక్క ఐటమ్ దగ్గర కూడా వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పుడు దీని గురించి ఈయన ఎన్నో మాల్లో దాడులు చేశారు, నిర్వహించారు, అరికట్టారు, స్మగ్లింగ్ జరుగుతున్నాయి, బయట దానికి అమ్మేసుకుంటున్నారు బ్లాక్ లోని ఎన్నోసార్లు ఈయన చెప్పారు. కానీ ఇన్ని చెప్పినా కూడా
ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు నెక్స్ట్ మంత్ కూడా యాస్టీస్ గా ఇదే ఇస్తాం, మా వల్ల కదని చేతులు దులిపేసుకుంటున్నారు. కూట్ల రాయి తీలేనోడు ఏట్ల రాయి తీయడానికి బయలుదేరాడంట. మీరు ఇప్పుడు ఇక్కడ ఇవ్వలేని వాళ్ళు రేపొద్దున 3 పంటలకు ఇస్తారా? ఏ విధంగా జనాలు నమ్ముతారు? సామాన్యుడికి ఇవ్వాల్సిన రేషన్ సరుకుల్ని ఎందుకు నిర్వీర్యం చేస్తుంది ఈ ప్రభుత్వం? మేము ప్రశ్నిస్తున్నాను ఇదే వేదికగా. దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు ఇంత వైఫల్యం? ఇచ్చే కందిపప్పు, పంచదార, బియ్యం, ఇంకా ఇతర సామాగ్రిలు ఏమన్నా ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? ఎక్కడ వైఫల్యం జరుగుతున్నావు? కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆపేస్తున్నా, లేదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చే వరకు టెండర్స్ విషయంలో వీళ్ళేమో పిలవకుండా నిర్వీర్యం చేస్తున్నారా, నిర్లక్ష్యం వహిస్తున్నారా? దీనికి కూడా సమాధానం చెప్పి తీరాలి. చాలా అంటే చాలా మంది జనాలు ఎదురు చూస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మాకు కావాలి మహాప్రభో, మా ఐటమ్స్ మాకు ఇవ్వండి అని తెలుపుతున్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. చాలా మంది ఏమంటారు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే చాలా బాగా వచ్చింది, ఈ ప్రభుత్వం అసలు అది కూడా రావట్లేదని గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖంగా రాజమండ్రి, జగ్గంపేట, ఇక కాకినాడ, రావులపాలెం, అమలాపురం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, గోనెడ గ్రామంతో సహా. సో ఈ కూటమి ప్రభుత్వం వెంటనే ఫోకస్ చేయండి. గతం కంటే ఎక్కువగా ఇచ్చి సామాన్యుడికి ఉపయోగపడే వస్తువులు వాళ్ళకి అందించండి. నెక్స్ట్ ధరల నియంత్రణ చేయండి. ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, బయట కిలో కందిపప్పు 150 రూపీస్ ఉంది, పంచదార 50కి అవుతున్నాం. దీని మీద ధరల నియంత్రణ ఎందుకు చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం? దీనికి సమాధానం చెప్పాలి. 150 రూపాయలు 160 రూపాయలకు బయట కందిపప్పు దొరుకుతున్నాయి. ఈయన ఏం చెప్తున్నాను, మీరు రెండోసారి ధరల నియంత్రణ చేశామని చెప్పారు గతంలో. మనం ఒక వీడియో కూడా చేసాం, చూసుకోండి కావాలంటే. కానీ ఎక్కడ మనకి కనబడుతున్నాం, ఎక్కడ తగ్గించారు, ఏ విధంగా అయింది? కేవలం జనాలు మీకు ఇంత తీర్పు ఇచ్చారంటే మీరు పని చేస్తారని, పనికిమాలిన ముచ్చట్లు, పనికిరాని కబుర్లు, పనికిమాలిన పనులు చేస్తారని కాదు. సో కూటమి ప్రభుత్వం వెంటనే ఫోకస్ చేయండి. పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మీరందరూ కూర్చుని మాట్లాడుకొని టెండర్లు పిలిపించుకొని సామాన్యుడికి అందవలసిన రేషన్ బియ్యాన్ని ఐటమ్స్ ఎక్కువ ఇచ్చి సామాన్య సరసమైన ధరలకు ఇచ్చి వాళ్ళకి ఇప్పించవలసిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. పూర్వ పరిశీలించండి. నెక్స్ట్ మంత్ కూడా ఇదే విధిగా అమలు చేయండి, ఇబ్బంది లేకుండా. ఏ మంత్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మంత్ అయినా కరెక్ట్గా విధానం అమలు చేసే దిశగా ఇంకా 10 రోజులు టైం ఉంది కాబట్టి కొంచెం అడుగులేసి వెంటనే త్వరితగతిన పనులు పూర్తి చేయవలసిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.